బ్రో ఎట్లుంది నాని గారి గ్లిమ్స్? బాగుంది అన్న, చాలా మాస్ ఉంది. మొత్తం దసరా కంటే మాస్ ఉంది ఈసారి మాత్రం మామూలు మాస్ రావట్లేదు నాని అన్నది. ఏమి నచ్చినాయి నీకు అందులో? బూతుల కాదన్న, గ్లిమ్స్ బాగుంది అన్న, మాస్ లుక్ బాగుంది, షార్ట్స్ బాగున్నాయి, ఎడిటింగ్ కానీ బాగుంది. ఇంతకుముందు దసరా చూసినాం కదా శ్రీకాంత్ వదిలేది, అంతకంటే మాస్ లాగా రావబోతుంది అనుకుంటున్నాం అంత. లంజా కూడా అన్నారు కదా, అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తావు? దానికి సెన్సార్ వాళ్ళు చూసుకోవాలన్నా, మనం ఏం చేస్తాం, దానికి సెన్సార్ వాళ్ళు చూసుకోవాలి కదా అట్లా. సో ఆ రేంజ్ లో పదం వాడాడంటే అంత కంటెంట్ ఇస్తాడని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే మనం మూవీ చూసినాక క్రిటిసైజ్ చేయాలి కదా, గ్లిమ్స్ చూస్తే క్రిటిసైజ్ చేయలేం కదా. క్రిటిసైజ్ అన్న పెద్ద పదం వాడొద్దు కానీ, అంటే ఆ రేంజ్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తావా? ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్న. ఓకే, దానికి ఏదో డెప్త్ ఉంటది కదా. మనకు మామూలు ఏమంటారు, ఏదో చూపెట్టడానికి ఆయన పెట్టింది. ఆయన కూడా తెలుసు కదా ఇది బూతు అనేది, ఎన్నో చూసుంటారు కదా అట్లా అని. సో ఆ విజువల్స్ అవి చూస్తుంటే ఎక్కడైనా రియల్ స్టోరీ అనుకుంటున్నా లేకపోతే ఫిక్షనల్? ఫిక్షనల్ రియల్ స్టోరీ అంతా ఏం తెలియదు అన్న మనకు. ఇప్పుడైతే బాగుంది, ఒక వేరే వరల్డ్ కి వెళ్ళినట్టు అయితే ఉంది గ్లిమ్స్ అయితే, షార్ట్స్ అయితే బాగుంది. విజువల్ చూసిన తర్వాత పాత సినిమాలు ఏమైనా గుర్తొచ్చినాయా? అంటే ఈ మధ్య రీసెంట్ గా రిలీజ్ చేసి పాత సినిమాలు అంటే ఏం గుర్తులే అన్న. కొంచెం అంటే నాని మనం ఆ వదిల అన్న ఉన్నాడు కదా, దసరా మూవీ కొంచెం లైట్ గా గుర్తుకొస్తుంది అన్నమాట అంతే. ఆ రెండు జల్లో నాని ఆ బాడీ అసలు నాని అని అతను అది బాగుంది అన్న. దానికి మనం ఏం చెప్తాం, ఇక్కడికి ఆపేసే అన్న, కడిగేసి వెయిట్ చేస్తున్నావా సినిమా కోసం? వెయిట్ చేస్తున్నా అన్న. 26th కదా, 26th థర్డ్ ఖచ్చితంగా మూవీ చూడడం థియేటర్కి వెళ్ళి.